మనకి నర్సింహులపేటలో అందరికీ తెలుసు కదా, 24th నైట్ మిస్ అయిన ఆయన మనకి 1వ తేదీన డెడ్ బాడీ కింద కల్వర్ట్ దగ్గర కనిపించాడండి. అందరికీ తెలుసు. మనకి నర్సింహులపేట విలేజ్లో మనకి 24న మిస్ అయిన బాలకృష్ణ అనేటువంటి అతను 1వ తేదీన కల్వర్ట్ కింద డెడ్ బాడీ కనపడింది. అది మనం మర్డర్ కేసు కింద రిజిస్టర్ చేయడం జరిగింది, సెక్షన్ 302, 201 ఐపీసీ కింద. అయితే దానిలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము పరిశోధిస్తే దానికి ఆ మర్డర్ చేసింది ఏమంటే ఈ లోకల్ పోలీస్ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్ కరుణాకర్ అని చెప్పి నిర్ధారించబడింది. దీనికి మోటో ఏమంటే ఆల్రెడీ ఈ అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. ఆ లవ్ చేసిన అమ్మాయిని ఇప్పుడు ఎవరైతే చనిపోయాడో ఆ అబ్బాయి ఈ అబ్బాయి నుండి దూరం చేసి ఆ అబ్బాయి తన్ని లవ్ చేసేలాగా చేసుకున్నాడు. అంటే లైన్ తన వైపుకి మార్చుకున్నాడు. మార్చుకోవడం వల్ల తన నుండి వేరు చేశాడు అనేటటువంటి దీంతో, అంటే తనతోనే బాగా ఫ్రెండ్లీగా ఉండి తన నుండి వేరు చేశాడు, తన నుండి దూరం చేశాడు అని చెప్పేసి వెన్నుపోటు పొడిచాడు అనే ఉద్దేశంతో కక్ష కట్టి మైండ్లో పెట్టుకుని రోజున నైట్ వైన్ షాప్ దగ్గర అబ్బాయి మందు తాగంగానే పికప్ చేసుకుని బండి మీద తీసుకుని వెళ్ళి ఒంటరిగా అక్కడ కల్వర్ట్ దగ్గర వెళ్ళిన తర్వాత కిందకి తోసి చాక్తోని మెడ కోసి చంపున్నాడు. టైం అరౌండ్ 10 o'clock, నైట్ 10 o'clock. సో ఆ వాడిన చాకు మొబైల్ మనకు ఆ రోజు అక్కడ దొరకలేదు ఏమీ. ఓన్లీ ఆ డిసీజ్డ్ అది చనిపోయిన ఆయన బాడీ పైన మెడలో ఒక చైన్ ఉంది, డబ్బులు కూడా పాకెట్లో ఉన్నాయి, అవి ఎవరు తీయాలి. బట్ మొబైల్ కనపడలేదు మనకి. ఇంట్రాగేషన్లో తెలిసింది ఆ మొబైల్ చాకు టాయిలెట్లో ఉన్నటువంటి పైప్ లైన్లో పడేశాడు ఆయన. ఈరోజు అది బద్దలు కొట్టి ఇవి తీయటం జరిగింది. అది ఓపెన్ చేయించి సీజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి 1వ తేదీ జరిగిన ట్రేస్ మర్డరు, అందులో ఈ ప్రధాన పాత్ర పోషించింది ఆయన ఒక్కడే ఆయన చేస్తున్నాడు. అన్ని రకాల యాంగిల్స్లో వెళ్ళాము, బట్ ఇది అంటే ఈవెన్ పోలీస్ అయినా నేరం చేస్తే పనిష్మెంట్ అనేది ఉంటుంది ఎవరికైనా సరే. చట్టం అందరికీ సమానమే అనేది ఒకటి మనం గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే చాలా